జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకు అందరికీ నమస్సుమాంజల్లు. పుష్ప 2 సినిమాలు రిలీజ్ అయిన సమయాల్లో ఇతరత్ర కాంట్రవర్సీ కారణంగా జనసేన పార్టీ కానీ మెగా ఫ్యామిలీతో ఉన్న విభేదాలతో కానీ దాన్ని ఇచ్చేసి ఎర్రచందనం స్మగ్లర్ని హీరోగా చూపించడం ఏంటి అదని రకరకాల వార్తలు వచ్చాయి. సరే, కథానుగుణంగా సినిమా క్యారెక్టర్ డిజైన్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవంగా ఆ సినిమాలో చూపించే ప్రతి సంఘటన వాస్తవం అన్నది జరుగుతున్న సంఘటనలు బట్టి తెలుస్తుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అధినేత తిరుపతి జిల్లాలో పర్యటించి ఎర్రచందనం డిపోలు పరిశీలించి సరైన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది చేసి వాళ్ళని అంతు చూస్తాం, తాట తీస్తామని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఇతర కూలీలు కానీ స్మగ్లర్లు కానీ వేరే ఉపాధి చూసుకోకపోతే ప్రభుత్వం ఆశ్రయించి వేరే ఉపాధి కల్పించి ప్రయత్నం చేయాలి. కానీ శేషాచలం అడవుల్ని తక్షణం ఖాళీ చేయాలి, లేకపోతే మరొక ఆపరేషన్ కగార్ లాంటి ఇది జరుగుతుందని ఆయన సూచనల్లో స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే గతంలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆపరేషన్ చేసి 29 మంది కూలీలు, తమిళనాడు కూలీలు ఎన్కౌంటర్ చేసిన చరిత్ర ఉంది. అంత స్టబన్ లీడర్షిప్. ఎర్రచందనం అన్నది ఒక పర్యావరణాన్ని కాపాడి, ఇది ఆదాయ వనరు కాదని, మన పర్యావరణాన్ని కాపాడి ఇది. దానికి వివిధ దేశాల్లో ప్రాచుర్యం ఉంది. సిండికేట్లన్నీ ఎదురు చూస్తూ ఉంటాయి దానికోసం. వాళ్ళు సక్రమంగా కొనుక్కోలు. ఇందులో ఈ వ్యాపారాల్లో అన్ని పార్టీల వాళ్ళు, అందరూ స్మగ్లర్లు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అధికారం మారినప్పుడల్లా ఆయా పార్టీలు మారిపోయే వాళ్ళు ఉన్నారు. దీన్ని అరికట్టడం అన్నది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అటువంటిది. దాని మీద నిరసనలు తమిళనాడులో వచ్చాయి. కానీ మీరు మీ కూలీల్ని ఇటువే పంపిస్తే ఇక్కడ ఇదే జరుగుతుందని స్పష్టమైన సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూలీలకి కాదు, కూలీల సిండికేట్లకి, తర్వాత స్మగ్లర్లకి స్పష్టమైన సంకేతం ఇచ్చారు. రాబోయే రోజుల్లో శేషాచలం అడవుల్లో ఎవరైనా కనిపిస్తే మరో ఆపరేషన్ కగా తప్పదన్నట్టుగా ఆయన సంకేతం స్పష్టంగా వినిపించింది. కాబట్టి ఎర్రచందనం విషయంలో ఎవరు వచ్చినా క్షమించే ప్రసక్తి లేదు. గత 5 ఏళ్లలో చూస్తే 5,000 టన్నుల 5,000 కోట్లు విలువ చేసి ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. యథేచ్ఛగా పుష్ప 2 సినిమాలు చూపించిందంతా యథార్థంగా ఏదైతే సినిమాలు అంతకు మించి జరిగింది. కాబట్టే ఆ సినిమా అంత ధైర్యంగా తీయగలిగారు సుకుమార్ గారు. ఎందుకంటే సినిమాల కథలు ఎక్కడి నుంచో రావు, మనలోంచే వస్తాయి, జరుగుతున్న సమాజంలోంచే వస్తాయి. కాబట్టి అక్కడ వేరియేషన్స్ ఏంటి, హీరో అలా చేయొచ్చా ఇలా చేయొచ్చా, ఈ పుచ్చి కబుర్లు అక్కర్లేదు. సినిమా జరుగుతున్నదే. కాబట్టి రాబోయే రోజుల్లో ఈవేళ మా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఒక్క స్టేట్మెంట్తో మేము ధైర్యంగా చెప్తున్నాం, ఎర్రచందనం స్మగ్లర్లు కానీ మన కూలీలు కానీ ఇతర కూలీలు కానీ శేషాచలం అడవుల్లో అడుగు పెడితే తస్మాత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆడబిడ్డల జోలికి వస్తే ఇదే మీ ఆఖరి రోజు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. శేషాచలం అడవుల్లోకి అడుగు పెడితే అదే మీ ఆఖరి రోజు. వందే మాత్రం. జై హింద్.